హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాననమాట. ప్రశాంతంగా షూట్ చేశానండి. చాలా రోజులైపోయింది కదా! ఇవాళైతే నేను ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేశాను. పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి ఉప్మా చేసి పెట్టేశాననమాట. ఇంకెక్కడైతే గుడ్లు ఉడకవేశాను. ఉడకేసి పెట్టినా ఒలుచుకుని మాత్రం తినరండి. ఒలిచి ఇలా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసిస్తే తింటారనమాట. అది కూడా ఒక్కొక్కసారి అయితే తినిపిస్తేనే తింటారు. లేకపోతే అక్కడే ఉంటాయనమాట. తినరు. ఇంకెక్కడైతే కొంచెం ఆయిల్ వేసి, పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం కూడా వేసేసి ఆ తర్వాత ఒక బౌల్‌లోకి తీసి ఇద్దరికి ఇచ్చేస్తున్నాను. ఆళ్ళిద్దరూ చెరొక గుడ్డు తింటారనమాట. ఇక్కడైతే నేను పప్పుని ఉడకపెట్టేసాను కదా! ఆల్రెడీ ముందే ఉడకపెట్టేసాను నానబెట్టేసి. తర్వాత ఇదే కుక్కర్‌లోకి నేను రైస్ వండుతాననమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ పప్పుని వేరే బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలామంది నా వీడియో చూస్తున్నారు గానండి, నాకు లైక్ చేయడం మర్చిపోతున్నారనుకుంటా. మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా కొత్త వాళ్ళు మర్చిపోవద్దు. ఇక్కడైతే నేను కొర్రన్నం ముందే వండేసాననమాట మా వారికి. మాకైతే వైట్ రైసు. ఇంకిక్కడైతే దొండకాయలైతే ఫ్రై చేయడానికి దొండకాయలైతే చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసేసాను. ఇంకా ఈ పప్పు అయితే ఒక బౌల్‌లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇంకొక స్టవ్ మీద అయితే మూకుడు పెట్టేసుకున్నాననమాట. ఇలా మూకుడు వేడెక్కేలోపు నేను ఒక ఉల్లిపాయ కట్ చేసేస్తాననమాట. ఈ విధంగా నేను వంట చాలా సింపుల్‌గా చేసేసుకుంటాను హడావిడి లేకుండా. స్టార్ట్ చేశానంటే వంటంతా కూడా నాకొక అరగంటలో అలా అయిపోతదనమాట సింపుల్‌గా. ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయలు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసేసాను. ఎండుమిరపకాయ కూడా వేసేసి ఇక్కడైతే దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసేసాననమాట. ఫ్రై చేస్తున్నాను. ఇంకా చింతపండు అయితే నానబెట్టేసి ఇక్కడ చింతపండు పులుపు ఏమో ఈ పప్పులోకి యాడ్ చేసేసాను. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటా కూడా యాడ్ చేసేసి కరివేపాకు కూడా వేసేసాను. వేసేసి ఇది మరుగుతూ ఉంటుంది. ఈ పక్కనేమో దొండకాయ ఫ్రై అవుతా ఉంటదనమాట. అలా నా వంట అయితే ఈజీగా చేసేసుకుంటా ఉంటాను ఎవ్రీడే కూడా. ఇక్కడైతే ఎండు కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కారం కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తాలింపు లాస్ట్ లో వేసేసాను.